अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाहि वहदा वस्सलातु वस्सलामु अला मन ला नबिय्य बअदहु व अला आलिहि व अस्हाबिहि अजमईन व मन तबिअ बिहसान इला यौमिद्दीन। अम्मा बाद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। लक़द जाअकुम रसूलुम मिन अनफुसिकुम अज़ीज़ुन अलैहि मा अनित्तुम हरीसुन अलैकुम बिल मोमिनीन रऊफ़ुर रहीम। फ़इन तवल्लौ फ़क़ुल हस्बी अल्लाहु ला इलाहा इल्ला हुवा अलैहि तवक्कलतु व हुवा रब्बुल अर्शिल अज़ीम। सूरह तौबा सूरा नंबर 9 ఆయత్ నంబర్ 128 129। అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇందులో అంటున్నారు, నిస్సందేహముగా మీ నుండే నేను ఒక ప్రవక్తను పంపించాను. ఈ ప్రవక్త మానవ జాతి నుండే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉద్భవింపజేశారు. అజీజున్ అలైహి, ఆయన మీ మేలును కోరేవాడు. మా అనిత్తుం హరీసున్ అలైకుం బిల్ మోమినీన రౌఫుర్ రహీం, విశ్వాసుల పట్ల దయాభావము కలిగినటువంటి ప్రవక్త. మరియు మీ యొక్క నష్టాన్ని ఆయన భరించలేడు, మీ లాభాన్ని కోరువాడు. ఇప్పుడు చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నారు, ముందు ముహమ్మద్ ప్రవక్త మీ ఆత్మ నుండే నేను తీశాను, అంటే మానవ జాతి నుండి. మిన్ అన్ఫుసికుం అజీజున్ అలైహి, మీ మేలును కోరేవాడు. మా అనిత్తుం హరీసున్ అలైకుం, మరియు మీ యొక్క నష్టాన్ని ఆయన భరించనివాడు. మా అనిత్తుం హరీసున్ అలైకుం బిల్ మోమినీన రౌఫుర్ రహీం, విశ్వాసుల పట్ల దయ మరియు జాలి కనికారము కలిగినటువంటి ప్రవక్త. అందుకే ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు విశ్వాసుల గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో క్షమాపణ వేడేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు విశ్వాసులతో చాలా దయాభావం కలిగి ఉండేవారు. నిజంగా ఒక విశ్వాసి అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రజియల్లాహు అన్హు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర కట్టుబట్ట దుప్పటి లేదని ఎవరో ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి బహుమతిగా ఒక యమనీ దుప్పటి తీసుకొచ్చి ఇచ్చారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ యమనీ దుప్పటి ఇంట్లో వెళ్ళి కట్టుకొని మస్జిద్కి వచ్చారు. అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రజియల్లాహు అన్హు చూశారు. చూసి అన్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు కట్టుకున్న ఈ దుప్పటి చాలా బాగుంది అన్నారు. చాలా బాగుందా అని అడిగారు. అవును ప్రవక్త, చాలా బాగుంది అన్నారు. అయితే ఇక్కడే ఉండని చెప్పి మరలా వెళ్తారు. ఆ పాత దుప్పటి కట్టుకొని ఈ దుప్పటి తీసుకొచ్చి ఆయనకి ఇచ్చేస్తారు. అబ్దుర్రహ్మాన్ తీసుకోను అని సహాబా అందరూ చూస్తున్నారు. లేక ఆయనకి ఒక దుప్పటి బహుమతిగా వస్తే ఈయన అది కొట్టేశాడు అని చెప్పి అందరూ కూడా ఆయన మీద కొంచెం కోప్పడతారు. అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ అంటారు, ఈ దుప్పటి నేను ఇప్పుడు కట్టుకొని తిరగటానికి తీసుకోలేదు, నేను చనిపోయిన తర్వాత నా కఫన్కి ఉపయోగించాలని తీసుకున్నాను. అంటే బ్రతికి ఉంటుండగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దేహానికి తగిలినటువంటి దుప్పటి నాకు కఫన్ అయితే బాగుంటుందని ఆయన ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాడు. ఒక మంచి అవకాశం దొరికింది, ఈ దుప్పటిని తీసుకొని ఆయన తన కఫన్కి వాడాలని చెప్పి అనుకున్నాడు. ఒక విషయం ఆలోచించండి, సహాబా వారి జీవితాలలోనే వారి కఫన్ బట్ట రెడీ చేసుకొని ఉంచుకునేవారు. అంటే వారికి
మరణం పట్ల ఎంత నమ్మకం ఉందో, ఎంత భయం ఉందో. ఈ జీవితము శాశ్వతం కాదు. అందుకే సహాబా ఒకరికి మరొకరు కలుసుకునేటప్పుడు వారు అల్హాకుముత్ తకాసుర్ సూరా చదివి వినిపించుకునేవారు. ఇద్దరు సహాబా కలుసుకునేటప్పుడు అల్హాకుముత్ తకాసుర్ అనే సూరా చదివి వినిపించుకునేవారు. ఈ సూరాలో ఏముంది? పేరాస మానవునికి ఏ మరుపాటులో పెడుతుంది. చివరికి ఆ మానవుడు శ్మశానానికి వెళ్ళిపోతున్నాడు. అంటే ప్రపంచం 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 అని ప్రపంచం వెనక పరుగులు తీస్తూ చివరికి అదే భావనలో ఆ వ్యక్తి యొక్క మరణం కూడా అయిపోతుంది. అల్హాకుముత్ తకాసుర్ హత్తా జుర్తుముల్ మకాబిర్ కల్లా సౌఫ తఅలమూన్. అట్లు కాదు, మీరు చాలా తొందరగా తెలుసుకుంటారు. ఏం తెలుసుకుంటారు? సమాధి శిక్షల గురించి తెలుసుకుంటారు. సుమ్మ కల్లా సౌఫ తఅలమూన్. మరలా చాలా తొందరగా మీరు తెలుసుకుంటారు. మరలా ఏం తెలుసుకుంటారు? జహన్నం యొక్క శిక్ష గురించి తెలుసుకుంటారు. ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హు అంటున్నారు, 2 సార్లు ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలుసుకుంటాడు అని అన్న విషయం ఒకటి ఖబర్, సమాధి జీవితంలో నువ్వు తెలుసుకుంటావు. రెండవది జహన్నంలో, నరకములో నువ్వు తెలుసుకుంటావు నరకం అనేది ఎలా ఉంటుంది. అప్పుడేమంటాడు మానవుడు? కల్లా లౌ తఅలమూన ఇల్మల్ యకీన్. అట్లు కాదు, నేను మరణానికి ముందే ఈ విషయం తెలుసుకుంటే ఎంత బాగున్ను. అల్లాహు అక్బర్. ఏమంటే జీవితంలోనే మరణం ఉందని, మరణములో సమాధి శిక్షలు ఉన్నాయని, సమాధి శిక్షల తర్వాత తీర్పు మైదానం ఉందని, తీర్పు తర్వాత నరకము ఉందని ముందే నేను తెలుసుకుంటే ఎంత బాగున్ను. కల్లా లౌ తఅలమూన ఇల్మల్ యకీన్ లతరవున్నల్ జహీం. స్వయంగా వారు తన కళ్ళతో నరకాన్ని చూస్తారు. సుమ్మ లతరవున్నహా ఐనల్ యకీన్. అప్పుడు ఐనల్ యకీన్ అంటే నమ్మకముతో కూడి ఉన్నటువంటి కళ్ళతో చూసుకుంటాడు. దేన్ని? నరకాన్ని. మానవుడు మరణం అవగానే వెంటనే పరలోకము దర్శనమవుతుంది, ఇహలోకము సమాప్తమైపోతుంది. ఇహలోకానికి తెర వేసేస్తున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. పరలోకం యొక్క తెర తెరిచేస్తున్నారు. అందుకే చనిపోయినటువంటి మనిషి కళ్ళు తెరిచి అలా ఉంచేస్తాడు. అందరూ పిలుస్తూ ఉంటారు, కానీ ఎవరి కాసి చూడడు. ఏదో చూస్తున్నట్టు, విచిత్రమైన చూస్తున్నట్టు అక్కడ కనిపిస్తుంది. ఆ వ్యక్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మల్కుల్ మౌత్ని చూస్తాడు, యమదూతను చూస్తాడు. ప్రాణాన్ని తీస్తున్నటువంటి మల్కుల్ మౌత్ని చూస్తూ ఉంటాడు. కాబట్టి ఆ చూపు ఆయన్ని వెంబడిస్తూ ఉంటుంది. ఆయన ఆత్మను తీసిన తర్వాత దైవదూతలు తీసుకెళ్తూ ఉంటారు. దాన్ని చూస్తూ ఉంటాడు. కాబట్టి ఆ వ్యక్తి కళ్ళు తెరిచినట్టే అలా ఉంచేస్తాడు. మీరు దగ్గర ఎవరైనా ఉంటే ఆ కళ్ళుని మూసివేయండి అని అన్నారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి ఉస్మాన్ బిన్ మజ్ఊన్ రదియల్లాహు అన్హు అనే సహాబీ లేదా ఇంక వేరే సహాబీ చనిపోయారు. ఆయన మరణించారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరామర్శించడానికి వచ్చారు. ఈలోపు ఆయన మరణం అయిపోయింది, కానీ ఆయన కళ్ళు తెరిచి ఉంచేశాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మనిషి యొక్క చూపు మల్కుల్ మౌత్ని వెంబడిస్తుంది, కాబట్టి ఈ వ్యక్తి కళ్ళు తెరిచి ఉంచాడు అని కళ్ళు మూశారు. తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువా చేశారు, అల్లా ఈ వ్యక్తి యొక్క సమాధి నీ జ్యోతితో నింపు. ఈ దువా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేశారు. అల్లా ఈ వ్యక్తి యొక్క సమాధి నీ జ్యోతితో నింపు అంటే అర్థం ఏమిటి? నూర్తో నింపు అని. నూర్ ఎందుకు అడిగారు? జ్యోతిని ఎందుకు అడిగారు? సమాధి కటిక చీకటిగా ఉంటుంది. ఎవరికైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క జ్యోతి దొరికిందో ఆ సమాధి వెలుగుతో కలకల్లాడుతూ ఉంటుంది. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అస్సలాతు నూరున్, నమాజ్ అనేది జ్యోతి అని అన్నారు. ఎవరైతే ఇహలోకంలో నమాజ్ చదువుతున్నారో వారికి తప్పనిసరిగా సమాధిలో జ్యోతి ఉంటుంది, మహషర్లో తీర్పు మైదానంలో జ్యోతి ఉంటుంది, పుల్సిరాత్ అనే వంతెన పైన జ్యోతి ఉంటుంది,
చివరికి జన్నత్తులో వెళ్ళిన తర్వాత కూడా ఆ వ్యక్తికి జ్యోతి ఉంటుంది. నమాజ్ చదివిన వ్యక్తికి అస్సలాతు నూరున్ అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ జ్యోతి గురించి ఖురాన్లో అంటున్నాడు, ఆ రోజు తీర్పు దినము నాడు మానవులు పుల్సిరాత్ అనే వంతెనపైంచి వెళ్తున్నప్పుడు యస్ఆ నూరుహుం బైన ఐదిహిం వ బిఐమానిహిం యకూలూన రబ్బనా అత్మిమ్ లనా నూరనా వగ్ఫిర్ లనా ఇన్నకా అలా కుల్లి షైఇన్ ఖదీర్. పుల్సిరాత్ అనే వంతెనపైంచి వెళ్తున్నప్పుడు వారికి ముందు మరియు కుడివైపు జ్యోతి ప్రకాశిస్తూ ఉంటుంది. యస్ఆ నూరుహుం బైన ఐదిహిం వ బిఐమానిహిం యకూలూన రబ్బనా అత్మిమ్ లనా నూరనా. ఆ వ్యక్తి పుల్సిరాత్ పెంచి వెళ్తూ ఉంటాడు మరియు అల్లాహ్ను ప్రార్థిస్తూ ఉంటాడు, అల్లా నా జ్యోతిని పరిపూర్ణం చేయి దేవా అని. అత్మిమ్ లనా నూరనా, ఎందుకంటే చాలామంది యొక్క జ్యోతి పుల్సిరాత్ పై నుంచి వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా ఆగిపోతుంది. మనము కటిక చీకటిలో అర్ధరాత్రి బైక్ మీద వెళ్తున్నాము, అతి స్పీడ్లో బండి ఉంది, కటిక చీకటి ఆ దారి కూడా ఎలాగుందంటే నాటు రోడ్డు, ఆ రోడ్లో అతి వేగంగా స్పీడ్గా వెళ్తున్నాము, కటిక చీకటిగా ఉంది దారి. అకస్మాత్తుగా మా లైటు పోయింది, బండి ఏమవుతుంది, ఒక్క అడుగు కూడా ముందుకి వేయలేవు, ఇంకా అక్కడే ఆగిపోవాలి. సేమ్ పుల్సిరాత్ పై కూడా కొంతమంది యొక్క జ్యోతిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆపేస్తాడు. అది భయపడే పుల్సిరాత్ పై నుంచి వెళ్తున్నటువంటి ఆ ప్రజలు అల్లాహ్తో దువా చేస్తూ ఉంటారు, అల్లా మా జ్యోతిని పరిపూర్ణం చేయమని. రబ్బనా అత్మిమ్ లనా నూరనా వగ్ఫిర్ లనా ఇన్నకా అలా కుల్లి షైఇన్ ఖదీర్. అల్లా మమ్మల్ని క్షమించు, నీవు సమస్త వస్తువులపై అధికారము కలిగి ఉన్నావు. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీర్పు దినము నాడు ఎవరైతే ఈ లోకంలో 5 పూటలు వజూ చేస్తున్నారో, 5 పూటలు ఎవరైతే వజూ చేస్తున్నారో వారి యొక్క వజూ అవయవాలు ప్రకాశవంతంగా ఉంటాయి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, 5 పూటలు వజూ చేసే వారి అవయవాలు ప్రకాశవంతంగా ఉంటాయి. ఎక్కడ? తీర్పు మైదానములో. అక్కడ ఏ వెలుగు ఉండదు, కటిక చీకటిగా ఉంటుంది. ఈ ప్రకాశవంతంగా మెరుస్తున్నటువంటి అవయవాల్ని చూసి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, ఈ ప్రజలు నా ఉమ్మతు వారు. వజూ చేసేవారి అవయవాలే మెరుస్తాయి సుమా, అందరి అవయవాలు అక్కడ మెరవు. వజూ చేయని వారు అవయవాలు మెరుస్తాయా? మెరవు. అందుకే ఏం చేయాలి? ఈ లోకంలో 5 పూటలు నమాజ్ కోసము వజూ చేయాలి. చేసేవారి అవయవాలు తీర్పు దినం నాడు మెరుస్తాయి. ఎవరి అవయవాలు మెరవలేదో వారేమంటారు? వారంటారు, అల్లా దయచేసి మళ్ళా మమ్మల్ని లోకంలో పంపించు, మేము మరలా లోకంలో వజూ చేసి అవయవాల్ని మెరిపించుకొని వస్తాము. అవకాశం ఉందా? అవకాశం ఉందా? మళ్ళా తిరిగి వచ్చే అవకాశం ఉందండి? లేదు. ఒకే లైఫ్, జీవితంలో ఒక్కసారి అవకాశం ఇచ్చాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నావా? మరింకా నీ జీవితంలో తర్వాత ఎప్పుడూ కూడా జన్నత్తులో వెళ్ళే అవకాశం నీకు లేదు. ఒకే ఒక అవకాశము. ఎవరి సిఫార్సులు కూడా అక్కడ పనికిరావు. మనం అనుకుంటాము నలుగురికి ఏమవుతుందో అదే నాకు అవుతుంది, నలుగురికి నరకం అవుతుంది, నీకు కూడా అదే అవుతుంది. స్వర్గము ఊర్కని ఇవ్వడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. స్వర్గానికి మూలమైనది తౌహీద్, ఏకేశ్వరోపాసన. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు అనే విషయాన్ని ఒప్పుకోవటము, ఇది స్వర్గానికి మూలమైనది. ఆ తర్వాత ఏంటండి? ఆ తర్వాత ముహమ్మద్ ప్రవక్త అల్లాహ్ యొక్క రసూల్ అని ఒప్పుకోవటం కూడా ఉందండి. చాలామంది ఏమంటున్నారంటే నేడు ఈ కాలంలో తౌహీద్ అల్లాహ్ ఒక్కడే ఒప్పుకుంటే చాలును అని అనుకుంటున్నారు. ఇటువంటి దుర్మార్గులకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జన్నత్ లేదని అంటున్నాడు. నేను అనలేదు, అల్లాహ్ అంటున్నాడు ఖురాన్. కేవలం తౌహీద్ ఒప్పుకునే వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, తౌహీద్ రిసాలత్ని తిరస్కరించే వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడో చూడండి. రిసాలత్ని తిరస్కరించేవారు
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని తిరస్కరించేవారికి, ప్రవక్తను తిరస్కరించేవారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నాడు? తౌహీద్నైతే ఒప్పుకుంటున్నాడు, అల్లాహ్నైతే ఒప్పుకుంటున్నాడు, కానీ ప్రవక్తను ఒప్పుకోవటం లేదు. ఖుల్ ఇన్ కుంతుం తుహిబ్బూనల్లాహ ఫత్తబిఊని యుహిబ్బుకుముల్లాహ్ వ యగ్ఫిర్ లకుం దునూబకుం వల్లాహు గఫూరుర్ రహీం. నీవు అల్లాహ్ను ప్రేమించాలి అనుకుంటే, ఎవరిని? అల్లాహ్ను ప్రేమించాలి అనుకుంటే ఫత్తబిఊని, నన్ను అనుసరించు అని అల్లాహ్ ఖురాన్లో అంటున్నాడు. అల్లాహ్ను నువ్వు ప్రేమించాలనుకుంటే ఖుల్ ఇన్ కుంతుం తుహిబ్బూనల్లాహ ఫత్తబిఊని, నన్ను అనుసరించు అంటే ఇక్కడ నన్ను ఎవరైనా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయన్ని అనుసరిస్తేనే నువ్వు అల్లాహ్ను ప్రేమిస్తున్నట్టు. అబ్బే నాకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అవసరం లేదండి, నేను అల్లాహ్ను ప్రేమిస్తాను, అల్లాహ్ ఒక్కడే దేవుడు అని చెప్పి నేను నమ్ముతాను, దాన్ని నేను చాటుతాను, అందరినీ ఒప్పిస్తాను, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పని నాకెందుకు అని అంటే ఏమంటున్నాడు చూడండి. అల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని అనుసరిస్తేనే అల్లాహ్ నిన్ను ప్రేమిస్తాడు. ఖుల్ ఇన్ కుంతుం తుహిబ్బూనల్లాహ ఫత్తబిఊని యుహిబ్బుకుముల్లాహ్, అల్లాహ్ నిన్ను ప్రేమిస్తాడు. వ యగ్ఫిర్ లకుం దునూబకుం, అల్లాహ్ నీ పాపాలని క్షమిస్తాడు. వ మన్ యుతిఇల్లాహ వ రసూలహు, ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడు చూడండి. అల్లాహ్ను ప్రేమించాలనుకుంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని అనుసరించాలి. ఖుల్ ఇన్ కుంతుం తుహిబ్బూనల్లాహ ఫత్తబిఊని యుహిబ్బుకుముల్లాహ్ వ యగ్ఫిర్ లకుం దునూబకుం వల్లాహు గఫూరుర్ రహీం. కుల్ అతీఉల్లాహ వర్ రసూల్, చెప్పండి ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అల్లాహ్ మరియు ప్రవక్తకు విధేయత చూపండి. కేవలం అల్లాహకు విధేయత చూపిస్తే సరిపోద్దా? కేవలం అల్లాహకు విధేయత చూపిస్తే సరిపోతుందా? అల్లాహ్ మరియు ప్రవక్తకు వమన్ యుతిఇల్లాహ వ రసూలహు, ఇద్దరికి కూడా విధేయత చూపించాలి. అల్లాహకు విధేయత, ప్రవక్తకు విధేయత చూపించాలి. కుల్ అతీఉల్లాహ వర్ రసూల్ ఫైన్ తవల్లౌ ఫైన్నల్లాహ లా యుహిబ్బుల్ కాఫిరీన్. అల్లాహ్ మరియు ప్రవక్తకు విధేయత చూపించండి, ఒకవేళ మీరు ఇలా చేయకపోతే అటువంటి కాఫిర్లను అల్లాహ్ ప్రేమించాడు. ఇక్కడ ఏమంటున్నాడు అల్లాహ్? అటువంటి వారిని కాఫిర్ అంటున్నాడు. కేవలం అల్లాహ్ని ప్రేమిస్తాను, నేను అల్లాహ్ను ఆరాధిస్తాను, అల్లాహ్ అద్వితీయుడని నమ్ముతాను, అల్లాహ్ ఏకేశ్వరుడని నమ్ముతాను, అల్లాహ్ సృష్టికర్తని నమ్ముతాను, అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యం లేడని నమ్ముతాను, కానీ నాకు ప్రవక్త వద్దు అనేవాడికి అల్లాహ్ కాఫిర్ అంటున్నాడు. ఫైన్ తవల్లౌ ఫైన్నల్లాహ లా యుహిబ్బుల్ కాఫిరీన్, ఇటువంటి కాఫిర్లను నేను ప్రేమించను. మరొక చోట అల్లాహ్ ఏమంటాడు చూడండి. మై యుతి రసూల ఫకద్ అతా అల్లాహ్, ఎవరైతే రసూల్ యొక్క మాట వింటున్నారో వారు నిస్సందేహంగా అల్లాహ్ మాట వింటున్నారు. ఎవరైతే రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాట వింటున్నారు, మై యుతి రసూల ఫకద్ అతా అల్లాహ్, నిస్సందేహంగా వారు అల్లాహ్ను విధేయత చూపుతున్నారు. రసూల్ ప్రవక్తకు విధేయత చూపేవారు ఎవరికి విధేయత చూపుతున్నారు? అల్లాహకు విధేయత చూపుతున్నారు. నాకు ప్రవక్త అవసరం లేదనేవాడు మరి ఎవరి విధేయత చూపిస్తాడు? అల్లాహ్ ఆరాధనకు ఎంత అర్హుడో విధేయతకు ప్రవక్త కూడా అంతే అర్హుడు. అల్లాహ్ యొక్క ఆరాధన ఎంత అవసరమో ప్రవక్త యొక్క విధేయత కూడా అంతే అవసరము. కేవలం నేను లా ఇలాహా ఇల్లల్లాహ్ చదువుతానంటే వారి కలిమా అవుతుందా? అవుతుందా? అవ్వదు. కేవలం లా ఇలాహా ఇల్లల్లాహ్ చదువుతానంటే వారి కలిమా అవ్వదు. లా ఇలాహా ఇల్లల్లాహ్తో పాటు ముహమ్మద్ రసూలుల్లాహ్ కూడా ఉంది. చూడండి, అల్లాహ్ తౌరాత్లో ఈ విషయం చెప్పాడు, ఇంజీల్లో ఈ విషయం చెప్పాడు. తౌరాత్ అంటే మూసా అలైహిస్సలాంకి ఇచ్చిన గ్రంథంలో, ఇంజీల్ అంటే ఈసా అలైహిస్సలాంకి ఇచ్చిన గ్రంథంలో. ముహమ్మదుర్ రసూలుల్లాహ్ వల్లదీన మాఅహు అషిద్దాఉ అలల్ కుఫార్ రుహ్మాహు బైనహుం తరాహుం రుక్కాన్ సుజ్జదన్ యబ్తగూన ఫజ్లన్ మినల్లాహి వ రిజ్వానా సీమాహుం ఫీ వుజూహిహిం మిన్ అసరిస్ సుజూద్ దాలిక మసలుం ఫిత్ తౌరాతి వ మసలుం ఫిల్ ఇంజీల్. తౌరాత్ ఇంజీల్లో ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అనే పేరు అల్లాహ్ ప్రస్తావించాడు. ముహమ్మద్ ఎవరు? అల్లాహ్ యొక్క రసూల్. నేను నమ్మాను అని అన్నాడు, ఆ వ్యక్తికి అల్లాహ్ కాఫిర్ అంటున్నాడు. కాఫిర్. నాకు ముహమ్మద్ రసూలుల్లాహ్ అవసరం లేదు, అల్లాహ్ ఒక్కడే చాలును అనే వ్యక్తికి అల్లాహ్ కాఫిర్ అంటున్నాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఒకవేళ నేను వచ్చిన తర్వాత
ఎవరైనా ప్రవక్త ఇక్కడ ఉంటే ఆ ప్రవక్త నన్ను అనుసరించవలసిందే అంటున్నారు. ప్రవక్త కూడా ఎవరిని అనుసరించాలి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని అనుసరించాలి. లేదండి నేను గత ప్రవక్త పద్ధతి ప్రకారం నడుచుకుంటానండి అని అంటే ఏమన్నారు? 2వ సూరా బకరా 208లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, యా అయ్యుహల్లదీన ఆమను దుఖులు ఫిస్సిల్మి కాఫా, విశ్వసించిన ప్రజలారా మీరు ఇస్లాంలో పూర్తిగా చేరిపోండి. సగం ఇస్లాం పనికిరాదు, పూర్తిగా ఇస్లాంలో చేరిపోండి అని అల్లాహ్ అంటున్నాడు. ఎందుకంటున్నాడు? యూదులు వచ్చి అయ్యా ప్రవక్త గారు మేము మిమ్మల్ని నమ్ముతాము, కలిమా కూడా చదువుకుంటాం, ఇస్లాంలో వస్తాం, కానీ శనివారం పాటిస్తాము. అదేంటయ్యా అని అడిగారు. మా ప్రవక్త గారు మూసా కదా, అందుకే మేము శనివారం పాటిస్తాము. ఓహో శనివారం పాటిస్తారా? అయితే అల్లాహ్ ఏం చెప్తాడో చూస్తానుండన్నా. ఈలోపు అల్లాహ్ చెప్పారు, జిబ్రైల్ని పంపించి ఏమన్నారు? విశ్వసించిన ప్రజలారా పూర్తిగా ఇస్లాంలో వచ్చేయండి. సగం ఇస్లాము సగం యూదుడు పనికిరాదు. యూదుల పద్ధతి శనివార పద్ధతి, ఇస్లాంలో వస్తాను, ముహమ్మద్ని నమ్ముతాను, మూసాని అనుసరిస్తాను. పూర్తిగా నువ్వు చేరలేదు అని అంటున్నాడు. అంత మాత్రం అంటే బాగుండు. ఇంకా ముందునేమంటున్నాడు? వలా తత్తబి ఖుతువాతి షైతాన్, మీరు శైతాన్ అడుగుజాడలో నడవకండి అంటున్నాడు. ఎవరిని శైతాన్ అంటున్నాడు? ఎవరి పద్ధతిని శైతాన్ అంటున్నాడు? మూసా అలైహిస్సలాం పద్ధతిని శైతాన్ పద్ధతి అంటున్నాడు. వలా తత్తబి ఖుతువాతి షైతాన్. కానీ మన వాళ్ళు కొంతమంది ప్రజలు క్రీస్తు సంఘం అని చెప్పి పెట్టి వెళ్ళి అక్కడ ప్రార్థనలు చేస్తున్నారు. క్రీస్తు సంఘం అని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సంఘం వద్దంట, క్రీస్తు సంఘం కావాలంట వీళ్ళకి. మరి వాళ్ళకి శైతాన్ పద్ధతిని అల్లా అనడా? శైతాన్ అడుగుజాడలు అంటున్నాడు. మూసా ఎవరండి? ధర్మశాస్త్రం తెచ్చినటువంటి ప్రవక్త మూసా అలైహిస్సలాం. ఆయన పద్ధతిని నడుస్తాను అంటే శైతాన్ అడుగుజాడలు అంటున్నాడు అల్లా. ఎందుకో తెలుసా? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చిన తర్వాత ఇంకా ప్రవక్తలందరి పద్ధతులు రద్దు. మీరు ఎలా చెప్తారండి అని అంటే చూసుకోండి, 3వ సూరా తీయండి, సూరా ఆల్ ఇమ్రాన్ ఆయత్ నంబర్ 81 తీయండి. అందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడు? వైదా అఖజ రబ్బుక వైదా అఖజల్లాహు మీసాకన్ నబియ్యిన లమా ఆతైతుకుం మిన్ కితాబిన్ వ హిక్మతిన్ సుమ్మ జాఅకుం రసూలున్ ముసద్దికున్ లిమా మఅకుం లతుమినున్న బి వ లతన్సురున్న ఖాల అఖరర్తుమ్ వ అఖస్తుమ్ అలా జాలికుం ఇస్రి ఖాలు అఖరర్నా ఖాల ఫష్హదు వ అనా మఅకుం మినష్ షాహిదీన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆత్మల లోకంలో, ఎక్కడ? ఆత్మల లోకంలో ముహమ్మద్ ప్రవక్తను సల్లల్లాహు అలైహి వసల్లంని నిలబెట్టి సమస్త ప్రవక్తలను ఎదురు నిలబెట్టి ప్రవక్తల్లారా మూసా అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం, దావూద్ అలైహిస్సలాం, సులైమాన్ అలైహిస్సలాం, యేసుక్రీస్తు వారు ప్రవక్తలందరినీ నిలబెట్టి ప్రవక్తల్లారా ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వస్తే మీరుంటుండగా మీరందరూ ఈయన్ని విశ్వసించాలి సుమా. లతుమినున్న బి వల తన్సురున్న, విశ్వసించడమే కాదు ఈయనకి సహకరించాలి, చేదోడు వాదోడుగా ఉండాలి, మీరు అబూబకర్ ఉమర్ లాగా ఉండాలి. వల తన్సురున్న ఖాల అఖరర్తుమ్ వ అఖస్తుమ్ అలా జాలికుం ఇస్రి, ఈ యొక్క వడంబడిక ఒప్పందాన్ని మీరు ఒప్పుకుంటున్నారా? ఖాలు అఖరర్నా, మేము ఒప్పుకుంటున్నామని అందరూ అన్నారు ప్రవక్తలు. ఖాల ఫష్హదు వ అనా మఅకుం మినష్ షాహిదీన్, మీరు సాక్ష్యం ఉండండి, మీతో పాటు నేను కూడా సాక్ష్యం ఉంటాను అని అన్నారు. ఎవరన్నారు? అల్లాహ్ అన్నారు. కాబట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చిన తర్వాత ఏ ప్రవక్త అయినా తన ప్రవక్త పదవి చలామణి చేయగలడా? ప్రవక్తలే ప్రవక్త పదవి చలామణి చేయలేకపోతే ప్రవక్తల అనుచరులకి దిక్కే ఉంది. ఇంకా ప్రవక్తే ఈ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వెనుక నడుస్తూ ఉంటే ప్రవక్తల అనుచరులు ఏం చేయాలి? వారు కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెనుక నడవాలి. అంతేగాని నేను క్రీస్తు సంఘం నడిపించుకుంటానండి అంటే చల్లదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సంఘం నడిపించు. అలా నడిపించకపోతే శైతాన్ యొక్క అడుగుజాడలు అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా.
వలా తత్తబి ఖుతువాతి షైతాన్ ఇన్నహు లకుం అదువ్వున్ ముబీన్. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పద్ధతిని విడిచిపెట్టి నువ్వు ఎవరి పద్ధతి నడిచినా అది శైతాన్ అడుగుజాడలని ఈ ఆయతులో అల్లాహ్ చెప్తున్నారు, నేను చెప్పలేదు. అయితే మరి అందులో కూడా మేము ప్రార్థన చేస్తున్నాం కదండి, భక్తే చేస్తున్నాం కదండి, మేము మంచి మాటలే చెప్తున్నాం కదండి, తౌహీదే చెప్తున్నాం కదండి, తౌహీదే చెప్తున్నాము కదండి. అందులో కూడా అవును మీరు తౌహీదే చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు అల్లాహ్ చూడండి, ఏమంటున్నాడు అల్లాహ్? 47వ సూర 33వ ఆయత్ తీసి చదివి చూడండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందులో ఏమంటున్నాడు? వాతీఉల్లాహ వ రసూలహు యా అయ్యుహల్లదీన ఆమను అతీఉల్లాహ వ అతీఉర్ రసూల్ వలా తుబ్తిలు ఆమాలకుం. విశ్వసించిన ప్రజలారా అల్లాహ్ మరియు ప్రవక్తకు విధేయత చూపండి. ఏ ప్రవక్తకు? ఏ ప్రవక్తకండి? సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క విధేయత చూపండి. అల్లాహ్ మరియు ప్రవక్తకు విధేయత చూపండి. వలా తుబ్తిలు ఆమాలకుం. ఏమంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? విశ్వసించిన ప్రజలారా యా అయ్యుహల్లదీన ఆమను అతీఉల్లాహ వ అతీఉర్ రసూల్. అల్లాహ్కు విధేయత చూపు, రసూల్కి విధేయత చూపు. ఏ రసూల్ అండి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. వలా తుబ్తిలు ఆమాలకుం. అలా చేయకుండా నీ కర్మలను వ్యర్థం చేసుకోకు. నువ్వు తౌహీదే చెప్తున్నావు, వ్యర్థం అయిపోతుంది. నువ్వు ఆదివారం ప్రార్థన చేస్తున్నావు, వ్యర్థమైపోతుంది. శనివారం ప్రార్థన చేస్తున్నావు, వ్యర్థమైపోతుంది. నువ్వు తౌహీద్ చెప్తున్నావు, జుమ్మా చేస్తున్నావు, తౌహీద్ చేస్తున్నావు, క్రీస్తు సంఘంలో చేస్తున్నావు, వ్యర్థమైపోతుంది. వలా తుబ్తిలు అమాలకుం. నీ కర్మల్ని వ్యర్థం చేసుకోకు. కర్మలు వ్యర్థమైపోతాయి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకి విరుద్ధంగా వెళ్తే. యా అయ్యుహల్లదీన ఆమను, ఓ విశ్వసించిన ప్రజలారా, లా తుకద్దిము బైన యదయిల్లాహి వ రసూలిహి. విశ్వసించిన ప్రజలారా 49వ సూర 1వ ఆయతు 2వ ఆయతు తీసి చూడండి. విశ్వసించిన ప్రజలారా, సూరే హుజరాత్. అల్లాహ్ మరియు ప్రవక్తకు మీరు దాటిపోకండి. లా తుఖద్దిము బైన యదయిల్లాహి వ రసూలి. ఎందుకు దిగిందండి ఈ ఆయతు? ఎందుకు దిగింది తెలుసా? అబూబకర్ సిద్దిక్, ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు ఇద్దరు కూడా ఒక సభలో కూర్చొని ఉన్నారు. ఎవరెవరు? అబూబకర్ సిద్దిక్, ఉమర్ ఫారూక్ ఇద్దరు కూడా ఒక సభలో కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉంటే ఇద్దరు నాయకుల్ని ఎన్నుకోవాలి. బయట నుంచి వచ్చారు, ఆ నాయకుల్ని ఎన్నుకోవాలి. అబూబకర్ గారు ఒక పేరు చెప్తున్నారు, ఉమర్ గారు ఒక పేరు చెప్తున్నారు. ఈయన నాయకుడు పెట్టండి అని అబూబకర్ అంటే, అబ్బాబే ఆయనకి నాయకుడు పెట్టండి అని ఉమర్ అంటున్నారు. అబూబకర్తో ఉమర్ అంటున్నారు, ఎప్పుడు నాకు నువ్వు అడ్డొస్తావేంటి? మరి నువ్వు నేను చెప్పిన మాట వినవేంటి? ఇద్దరు కూడా పోట్లాడుకుంటున్నారు. మాట పెరిగి శబ్దం పెరిగింది. ప్రవక్త వారు అక్కడ కూర్చొని ఉన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, విశ్వసించిన ప్రజలారా, మీరు అల్లాహ్ మరియు ప్రవక్తని దాటిపోకండి. అక్కడ ఆయన లేడా? ఆయన ఉంటుండగా మీరేంటి? లా తుఖద్దిము బైన యదయిల్లాహి వ రసూలి వత్తకుల్లాహ్. అల్లాహ్తో భయపడండి అంటున్నాడు. తర్వాత ఏమంటున్నారు? అల్లా యా అయ్యుహల్లదీన ఆమను. మరలా అంటున్నాడు, ఓ విశ్వసించిన ప్రజలారా, లా తర్ఫౌ అస్వాతకుం ఫౌక సౌతిన్ నబీ. ప్రవక్త శబ్దం కంటే మీ శబ్దాన్ని పెంచకండి, ఖబర్దార్ అంటున్నాడు. ఎవరిని? వీళ్ళిద్దరిని కూడా. అమ్మో అబూబకర్ గారు ఏమనుకుంటారు? అలిగితాడేమో, వెళ్ళిపోతాడేమో ఇస్లాం ధర్మానికి. ఎలాగ మరి? రవి గారు వెళ్ళిపోతారేమో ఇస్లాం ధర్మానికి. ఎలాగ మరి? ఆయన గారు వెళ్ళిపోతారేమో ఇస్లాం ధర్మానికి. ఎలాగ మరి? అయ్యో బాబోయ్ వద్దు, మనం చెప్పొద్దు అన్నాడు అల్లా. అబూబకర్ పోతే పో, నీలాంటి వాడు వేరే వాడు వస్తాడు, నాకు అవసరం లేదు నీది. అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు వారిని కూడా అల్లాహ్ ఖాతరు చేయడం లేదు. ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు అల్లాహ్ ఖాతరు చేయడం లేదు. ఎంత గొప్పవారైతే నాకేంటి? నా ప్రవక్త ముందు అలా మాట్లాడతారా వాళ్ళు? లా తర్ఫౌ అస్వాతకుం ఫౌక సౌతిన్ నబీ.
వలా తజరు బిల్ ఖౌలి కజహరి బాజికుం లిబాజిన్ అన్ తహబత అమాలుకుం. మీరు పరస్పరం మాట్లాడుకోలాగా నా ప్రవక్తతో మాట్లాడారా, మీ కర్మలన్నీ వ్యర్థమైపోతాయి. ఎంత ఘనత ఉంది ప్రవక్తకి సల్లల్లాహు అలైహి వసల్లం. ఆ సల్లల్లాహు అలైహి వసల్లంని తీసిపడేసి క్రీస్తు సంఘం అంట. క్రీస్తు సంఘం అని ఎవడు చెప్పాడు నీకు? ముహమ్మద్ సంఘం ఎందుకు లేదు? సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన్ని కించపరుస్తున్నావా? క్రీస్తు వచ్చి కూడా ముహమ్మద్ సంఘం పెడతాడు అని చెప్పారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. యేసుక్రీస్తు వారు, ఈసా అలైహిస్సలాం వారు వచ్చి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పద్ధతిలో నమాజ్ చేయిస్తారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సంఘం అని పేరు పెడతారు, క్రీస్తు సంఘం కాదు. కర్మలు వ్యర్థము, టోపీ గెడ్డం పనికిరాదు. నువ్వు క్రీస్తు సంఘం అని చెప్పి అక్కడ టోపీ గెడ్డం పెట్టి ఎవడు మోసం చేస్తున్నావు? జుమ్మా నాడు జుమ్మా చెప్తారని చెప్పి చర్చిలో జుమ్మా చెప్తున్నా. ఖబర్దార్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, కర్మలు వ్యర్థమైపోతాయి, కర్మలు వ్యర్థమైపోతాయి. ఎవరికి మోసం చేస్తున్నావు? లా తర్ఫౌ అస్వాతకుం ఫౌక సౌతి నబీ వలా తజరు లహు బిల్ ఖౌలి కజారి బాజికుం లిబాజిన్ అన్ తహబత అమాలుకుం. నీ కర్మలు వ్యర్థమైపోతాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారంటే ఏమనుకుంటున్నారు? మూసా అలైహిస్సలాం లాంటి ప్రవక్త కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని తిరస్కరిస్తే ఆయనకు కూడా జన్నత్ లేదు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నారు? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరిస్తేనే అల్లాహ్ను ప్రేమించినట్లు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుసరించలేదు, నువ్వు అల్లాహ్ని ప్రేమించలేనట్లు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఏమంటున్నారు? యా అయ్యుహల్లదీనా ఆమను అతీఉల్లాహ వ అతీఉర్ రసూల్. విశ్వసించిన ప్రజలారా అల్లాహ్ మరియు ప్రవక్తకు విధేయత చూపండి. ఏ ప్రవక్త అండి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. వౌలుల్ అమ్రి మిన్కుం, మీలో ఎవరైతే పెద్దలు ఉన్నారో వారి మాట కూడా వినండి. పెద్దలు ఉన్నారండి, చెప్పారండి క్రీస్తు సంఘం పెట్టుకోవచ్చు, ఇల్లు అక్కడ జుమా చెప్పుకోవచ్చండి అని అన్నారు. ఫైన్ తనాజాతుం ఫీ షైఇన్, ఒకడు పెట్టకూడదు అన్నాడు, తనాజా వచ్చింది. ఫరుద్దూహు ఇలల్లాహి వ రసూల్, మీరందరూ అల్లాహ్ మరియు రసూల్ వైపు మరలండి. ఆయన ఏం చెప్పారో చూసుకోండి. ఆయన ఎప్పుడైనా చెప్పారా క్రీస్తు సంఘం అని పేరు పెట్టి మీరు ప్రార్థనలు చేసుకోండి? ఒకవేళ మీలో పరస్పరం విభేదం వస్తే మీరు చూసుకోవలసింది బైబిల్ కాదు, ఖురాన్ మరియు హదీస్. ఫరుద్దు ఇలల్లాహి వర్ రసూల్. ఇలల్లా అంటే అల్లాహ్ వైపు, ఖురాన్ వైపు, రసూల్ అంటే ప్రవక్త మాట వైపు. నా ఇష్టం నేను ఏదైనా చేయొచ్చు అనుకుంటే అది ఇస్లాం ధర్మం కాదు. ఇస్లాం ధర్మంలో అల్లాహ్ ఏం చెప్పారో అదే చెయ్యాలి, ప్రవక్త ఏం చెప్పారో అదే చెయ్యాలి. నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటానంటే అది ఇస్లాం ధర్మం కాదు. అది వేరే ఏదైనా ధర్మం అవ్వచ్చు, వారి ఇష్టం చేసుకోవచ్చు, కానీ ఇస్లాం మాత్రం చెప్పొద్దు. ముస్లిం అని చెప్పొద్దు. మేము కూడా జుమ్మా చేస్తున్నాం అని చెప్పొద్దు. ఏదో కొత్త కల్పించుకున్నాం చేసుకుంటున్నాం అంటే చేసుకోండి. అల్లాహ్ ఏమంటున్నాడు ఖురాన్లో 3వ సూర ఆల్ ఇమ్రాన్ ఆయత్ నంబర్ 85, అందులో ఏమంటున్నారు? వమన్ యబ్తగి గైరల్ ఇస్లామి దీనన్ ఫలన్ యుక్బల మిన్హు వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్. ఎవరైతే ఇస్లాం తప్ప ఇతర ధర్మాన్ని తీసుకొని అల్లాహ్ దగ్గరికి వెళ్తే అల్లాహ్ ఆమోదించడు, అంగీకరించడు దాన్ని. వారు పరలోకంలో నష్టపోయేవారు అయిపోతారు. ఇమాం మాలిక్ రహమతుల్లాహ్ అలైహి తాబీన్, సహాబా తర్వాత తాబీన్ వస్తారు. తాబీన్ ఇమాం మాలిక్ రహమతుల్లాహ్ అలైహి ఈ ఆయత్ గురించి ఏమంటున్నారంటే, ఇస్లాం తప్ప ఇతర ధర్మాలు అంటే ఇస్లాంలో ఒక కొత్త పద్ధతి ఎవరైనా తీసుకొచ్చి పెడితే అది ఇతర ధర్మం అయిపోయింది, అది మనది కాదు, ఇస్లాం కాదు. ఇస్లాంలో ఒక్క కొత్త పద్ధతి ఒక్కటేనండి పెట్టాను, మీలాదు నబీ ఒకటి చేసుకుంటున్నామండి, మీకేంటి అంటే అది ఇస్లాం కాదు అంటున్నారు ఇమాం మాలిక్ అంటున్నారు. అది అల్లాహ్ అంగీకరించడు. వమన్ యబ్తగి గైరల్ ఇస్లామి దీనన్ ఫలన్ యుక్బల మిన్హు వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్. పరలోకంలో వారు నష్టపోయేవారు అయిపోతారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, లా యజాలు తాయిఫతున్ మన్సూరతున్ జాహిరీన్ అలల్ హక్ లా యజురు మన్ ఖాలహుం హత్తా యఅతి అమ్రుల్లాహ్. నా ఉమ్మత్లో నిత్యము ఒక సంఘం ఉంటుంది, అది ఎప్పుడు కూడా సత్యంపై ఉంటుంది.
నా ఉమ్మతిలో నిత్యం ఒక సంఘం ఉంటుంది, మధ్యలో పుట్టుకురాదు. ఇదిగోటండి మధ్యలో పలా జమాత్ వచ్చిందబ్బో చాలా పని చేస్తున్నారండి వాళ్ళు, రాంగ్. మధ్యలో రాదన్నారు ప్రొఫెసర్స్. ఎప్పుడు కూడా ఉంటుంది ఒక సంఘము నిత్యము. లేదండి 1978లో పుట్టామండి, 1867లో పుట్టిందండి మా జమాతు, పనికిరావు. నిత్యము ఉండే జమాత్ గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు. లా యజాలు తాయిఫతున్ మన్సీరతున్ జాహిరీన్ అలల్ హక్ లా యజుర్రు మన్ ఖాలఫహum. వారి వ్యతిరేకులు వారికి ఏమాత్రం నష్టం చేయలేరు. ఎంతమంది వ్యతిరేకించినా ఆ జమాత్ని ఎవరు కూడా నష్టం చేయలేరు. హత్తా యాతి అమరుల్లా, చివరికి ఖయామత్ వచ్చేస్తుంది, అప్పటి వరకు కూడా ఆ సంఘం ఉంటుంది. ఆ సంఘమే క్రీస్తు సంఘము అని అప్పుడు అంటారు. క్రీస్తు సంఘం అంటే ఏ క్రీస్తు సంఘము? మరలా మసీ వస్తారు కదా, హజరత్ ఈసా అలైహిస్సలాం వారు మరలా వస్తారు కదా. ఈసా అలైహిస్సలాం వారితో ఉంటారు. కానీ ఈసా అలైహిస్సలాం ఇప్పుడు ఏమంటారు? నేను ఇప్పుడు నా పద్ధతి నడపడానికి రాలేదు బాబు, నా సంఘం అంటారంటే నా పద్ధతి కాదు, నేను కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సంఘంలో వెళ్ళాలి అన్నారు. కాబట్టి మార్చాలి. ఏం మార్చాలి? క్రీస్తు సంఘం తీసేసి ఏం పెట్టాలండి? ముహమ్మద్ సంఘం పెట్టండి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సంఘం పెట్టండి. ఓకే, ఎందుకంటే క్రీస్తు కూడా వచ్చి అదే చేస్తారు. ఈసా అలైహిస్సలాం వచ్చి ఏమంటారు? నా పద్ధతి చల్లదు, కానీ అండి మీరే నడిపించండి నమాజ్ అని చెప్పి ఇమాం మెహదీతో అంటే ఇమాం మెహదీ గారు చదివిస్తారు. ఇమాం మెహదీ గారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పద్ధతి ప్రకారం ఈసా అలైహిస్సలాం నమాజులు చదివిస్తారు. కాబట్టి ధర్మం ఎవరు చెల్లుతుంది? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ధర్మం మాత్రమే చెల్లుతుంది. నేను కేవలం తౌహీదే నమ్ముతాను అంటే వెళ్ళిపో, నువ్వు ఎక్కడో తౌహీద్ చేసుకో, కానీ ఇస్లాంలో నీకు చోటు లేదు. తౌహీద్తో పాటు రిసాలత్ కూడా నమ్మాలి. అల్లాహ్ ఏమంటున్నాడు ఖురాన్లో? వ ఇలా ఆదిన్ అకాహుం హూదా వ ఇలా సమూద అకాహుం సాలిహా వ ఇలా మదియన్ అకాహుం షుఐబా. హూద్ అనే జాతి వారి వైపు హూద్ అలైహిస్సలాంని పంపాడు. ఆద్ అనే జాతి వారి వైపుకి హూద్ అలైహిస్సలాంని పంపాడు. ప్రవక్త ఆయన, ప్రవక్తని అనుసరించాలి. అనుసరించకపోతే ఏ జాతి అయినా, ప్రతి జాతి తమ ప్రవక్తల వెంట వస్తారు ఖయామత్ నాడని అల్లాహ్ అంటున్నాడు ఖురాన్. ప్రతి జాతి తన ప్రవక్తతో ఉంటారు. ప్రవక్తని నమ్మని వాడికి ఎవరు ఉంటారు? మరి శైతాన్ ఉంటాడు. ముందు నాయకుడు శైతాన్ అయిపోతాడు ప్రవక్తని నమ్మని వాడు. కాబట్టి ప్రవక్తని విశ్వసించాలి. విశ్వాసంలో ఎన్ని ఉన్నాయండి? 6 విషయాలు ఉన్నాయి. 6 విషయాలు ఉన్నాయి. చాలామంది ఏమంటారు? మన ఆమన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్, అల్లాహ్ మరియు పరలోకాన్ని నమ్ముకుంటే చాలు. ఓకే, నీ మాటే ఒప్పుకుంటాం. ఇంకొంచెం ముందుకెళ్ళు. మన ఆమన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్ వ అమిల స్వాలిహన్, సదాచరణ కూడా చేయాలి. అమలే స్వాలిహన్, సదాచరణ. దేన్ని సదాచరణ అంటారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసిన పద్ధతిని సదాచరణ అంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పద్ధతిని సదాచరణ అంటారు. కాబట్టి సదాచరణ కూడా ఉండాలి. మరి ఇక్కడ ఇలా 2 ఉన్నాయి కదా అనుకుంటే ఖురాన్లో మరొక చోట ఎన్ని ఉన్నాయి? మరొక చోట లైసల్ బిర్ర అన్ తువల్లు వజూహకుం కిబ్లల్ మష్రికి వల్ మగ్రిబ్ వలాకిన్నల్ బిర్ర మన్ ఆమన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిరి వల్ మలాయికతి వల్ కుతుబి వన్ నబియీన్. ఎన్ని వచ్చాయండి? ఇక్కడ 5 ఎందుకు వచ్చాయి? మరి 3 తీసేద్దామా? వలాకిన్నల్ బిర్ర మన్ ఆమన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిరి వల్ మలాయికతి వల్ కుతుబి వన్ నబియీన్ వల్ కితాబి వన్ నబియీన్. 5 వచ్చాయండి. ఆయత్లో చూసుకోండి. 2వ సూరా బఖరా ఆయత్ నంబర్ 177. అల్లాహ్ మరియు పరలోకంతో పాటు దైవదూతలు, దైవ గ్రంథాలు, దైవ ప్రవక్తలు కూడా వచ్చింది. దైవ ప్రవక్తలు కూడా విశ్వసించాలి. లా యుకల్లిఫుల్లాహు నఫ్సన్ ఇల్లా ఉస్అహా లహా మా కసబత్ వాలైహా మక్తసబత్ రబ్బనా లా తువాఖిజ్నా ఇన్ నసీనా వఖ్తానా రబ్బనా వలా తహమిల్ అలైనా ఇస్రన్ కమా హమల్తు అలల్ లజీనా మిన్ ఖబ్లినా రబ్బనా వలా తుహమ్మిల్నా మా లా తాఖత లనా బిహి. ఈ దువా అంతా చదివాము మేము. ఈ దువాకి ముందు ఒక ఆయత్ వస్తుంది. అందులో ఏం చెప్తున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? ఆమన రసూలు వల్లదీన ఆమను మఅహు. ఆమన రసూల్, రసూల్ స్వయంగా విశ్వసిస్తున్నారు. ఎవరిని? అల్లాహ్ను, అల్లాహ్ యొక్క గ్రంథాల్ని, పరలోకాన్ని. ఈ ఆయత్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 5 విషయాలు చెప్తున్నారు ఇక్కడ.
ఆమన రసూలు బిమా ఉన్జిల ఇలైహి మిర్ రబ్బిహి, ఆమన రసూలు బిమా ఉన్జిల ఇలైహి మిర్ రబ్బిహి వల్ మోమినీన్ కుల్లున్ ఆమన బిల్లాహి వ మలాయికతిహి వ కుతుబిహి వ రుసులి వల్ యౌమిల్ ఆఖిర్. ఎన్ని వచ్చాయండి? ఇక్కడ కూడా 5 వచ్చింది, ఇక్కడ కూడా 5 వచ్చింది. కుల్లున్ ఆమన బిల్లాహి వ మలాయికతిహి వ కుతుబిహి వ రుసులిహి వల్ యౌమిల్ ఆఖిర్. పరలోకం రాకముందు 4 వచ్చాయి, అల్లా తర్వాత ఇంకో 3 వచ్చాయి. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక చోట 2 చెప్పాడు, ఒక చోట 5 చెప్పాడు, ఒక చోట 6 కూడా చెప్పారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అందుకే హదీస్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? హదీస్లో విశ్వాసం అంటే ఏమిటి అని జిబ్రీల్ అడిగారు. మల్ ఈమాన్, ఈమాన్ అంటే ఏమిటి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? ఆమంతు బిల్లాహి వ మలాయికతిహి వ కుతుబి వ రుసులి వల్ యౌమిల్ ఆఖిర్ వల్ ఖదరి ఖైరిహి వ షర్రి మినల్లాహి తఆలా వల్ బఅస బఅదల్ మౌత్. మరి ఇందులో రాలేదు 6? హదీస్ నమ్మరా? హదీస్ నమ్మను అంటే ప్రవక్తని కూడా నమ్మరు మీరు. ప్రవక్తని నమ్మని వాడు ఏమవుతాడు? కాఫిర్ అవుతానని అల్లాహ్ అంటాడు ఖురాన్. ఫైన్ తవల్లౌ ఫఇన్నల్లాహ లా యుహిబ్బుల్ కాఫిరీన్. అటువంటి కాఫిర్లను అల్లాహ్ కూడా ప్రేమించాడు. కాబట్టి కేవలం తౌహీదు సరిపోదు, తౌహీద్తో పాటు రిసాలత్ కూడా ఉండాలి. షహాదత్లో ఎన్నున్నాయి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు షహాదత్ గురించి చెప్తున్నారు. మన్ షహాదతు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వహదహు లా షరీక ల వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దు వ రసూలు వ అష్హదు అన్న ఈసా అబ్దుల్లాహి వ రసూలు. ఈ సాక్ష్యంలో 3 వచ్చాయి. ఒకటి అల్లాహ్, మరియు రెండోది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మూడోది హజరత్ ఈసా అలైహిస్సలాం. అబ్దుల్లాహి వ రసూలు వ కలిమాతుహు అల్కా ఇలా మరియమ వ రూహుం మిన్. ఆయన దేవుని వాక్కుతో పుట్టారు, అల్లాహ్ పంపిన ఆత్మ ద్వారా పుట్టారు. వల్ జన్నతు హక్కు వన్నారు హక్కున్. స్వర్గము సత్యమని నమ్మాలి, నరకము సత్యమని నమ్మాలి. అద్ఖలహుల్లాహుల్ జన్న అలా మా కాన మినల్ అమల్. గతంలో వాడు ఎటువంటి పాపాలు చేసిన అటువంటి వ్యక్తికి అల్లాహ్ జన్నత్లో పంపిస్తాడు. మిన్ అబ్వాబిల్ జన్నతి సమానియత యువషా. జన్నత్కి 8 ద్వారాలున్నాయి. ఏ ద్వారం గుండా కావాలంటే ఆ ద్వారం గుండా జన్నత్లో పంపిస్తాడు. కేవలం అల్లాహ్ సాక్ష్యం చెప్తే చెప్పారా ప్రవక్త వారు? లేదు, అల్లాహ్తో పాటు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సాక్ష్యం కూడా ఉంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ప్రవక్త ఏమంటున్నారంటే, ఎవరైతే గత ప్రవక్తల్ని నమ్ముతున్నారు, ఈసా అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాంని నమ్ముతున్నారు, నేను వచ్చాననే విషయం తెలిసిన తర్వాత నన్ను కూడా విశ్వసిస్తారో వారికి రెట్టింపు పుణ్యాలు ఉన్నాయి. గత ప్రవక్తల్ని నమ్మే వ్యక్తులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని కూడా విశ్వసిస్తే రెట్టింపు పుణ్యాలు ఉన్నాయి. ఒక వ్యక్తి అంటాడు, ఏమండి ఖురాన్లో ఉంది కదా గత గ్రంథాల్ని కూడా విశ్వసించాలి అని చెప్పి, 4వ సూరా సూరే నిసా ఆయత్ నంబర్ 136, 4వ సూరా సూరే నిసా ఆయత్ నంబర్ 136, అందులో గత గ్రంథాల్ని కూడా నమ్మాలి అని ఉంది కదా. మరి మీరు గత గ్రంథాల్ని ఎందుకు తిరస్కరిస్తున్నారు? దానికి సమాధానం ఏమిటండి? గత గ్రంథాల్ని మేము తిరస్కరిస్తున్నామా, నమ్ముతున్నామా? నమ్ముతున్నాము. గత గ్రంథాల్ని కూడా నమ్ముతున్నాము, గత గ్రంథాలు వచ్చాయని నమ్ముతున్నాము. కానీ ఆచరిస్తున్నాము ఏ గ్రంథాన్ని? ఖురాన్ని. నమ్మటము ఆచరించడంలో తేడా ఉంది. నమ్మటం అన్ని గ్రంథాలని నమ్ముతున్నాము, గత గ్రంథాలన్నింటినీ నమ్ముతున్నాము, కానీ ఆచరించేది ఖురాన్ని మాత్రమే. ఒకవేళ గత గ్రంథాలని నమ్ముతున్నాము అని అంటే, గత గ్రంథాలలో ఉన్నటువంటి ఆదేశాలు ఎలా ఉంటాయంటే, హజరత్ మూసా అలైహిస్సలాం కాలంలో వీర్యస్ఖలనం అవుతే ఆ బట్ట ఇంక పనికిరాదు, అక్కడ అలా ముక్క తీసి పడేయడమే పక్కన, మళ్ళా చేసుకోవడానికి అవ్వదు. మరి రోజా ఎలా ఉండాలి? నువ్వు సహరీ చేస్తే మళ్ళా సహరీ వరకు రోజా ఉండాలి. ఇఫ్తార్ ఏమీ లేదు. గత గ్రంథాన్ని నమ్ముతున్నారు. మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అవన్నీ చేశారా? వారి చట్టాలని పాటించారా? అవన్నీ కూడా మన్సూఖ్ అయిపోయి, రద్దయిపోయి ఈ గ్రంథం ఖురాన్ వచ్చిన తర్వాత. కాబట్టి ఖురాన్ గ్రంథం వచ్చిన తర్వాత అవన్నీ పద్ధతులు ఇంకా చెల్లవు. అవన్నీ పద్ధతులు నేను నడుస్తాను అంటే శైతాన్ అడుగుజాడలు అంటున్నాడు అల్లాహ్. శైతాన్ అడుగుజాడలు అంటున్నాడు. ఆ పద్ధతులు ఇంక చెల్లవు.
ఖురాన్ పద్ధతి చల్లుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో నేను దువా చేస్తూ ముగిస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ మరియు హదీస్ రెండూ చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ బ్రతికిన నాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణము ఈమాన్పై ప్రసాదించు. అల్లా మాకంటే ముందు ఎంతోమంది మా బంధుమిత్రులు ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోయారు. వారిని క్షమించు, వారిని కరుణించు, వారి సమాశిక్ష నుంచి వారిని కాపాడు. మమ్మల్ని కూడా సమాశిక్ష నుంచి రక్షించు. రేపు తీర్పు దినం నాడు, తిరిగి లేపబడే దినం నాడు మమ్మల్ని సజ్జనులతో లేపు. మా కర్మల పత్రాలు కుడి చేతిలో ప్రసాదించు. అల్లా మాలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం ప్రసాదించు. ఎవరైతే ఉపాధి లేక బాధపడుతున్నారో వారికి ఉపాధిని ప్రసాదించు. అల్లా మా యొక్క కష్టాలని సుఖాల్లో మార్చు, మా యొక్క నష్టాలను లాభాల్లో మార్చు. అల్లా మా యొక్క మరణ ఘడియ జరిగేటప్పుడు మా నోటి నుండి కలిమా లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ చదువుకునే భాగ్యం ప్రసాదించు. అల్లా నీ యొక్క ఆరాధన, నీ యొక్క విశ్వాసం ఎంత గొప్పదో అలాగే నీ ప్రవక్త యొక్క పద్ధతి కూడా అంతే గొప్పదని తెలుసుకునే భాగ్యం ప్రసాదించు. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీమ్ వ తుబ్ అలైనా ఇన్నక అంతత్ తవ్వాబుర్ రహీమ్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ బిరహ్మతిక యా అర్హముర్ రాహిమీన్.